First language lo 96.47% is the pass. Second language lo 99.24. Third language lo 98.52. Mathematics lo 93.33. General science lo 91.29. Social studies lo 95.34. This is the subject wise pass percentage. ఇంకా మనం మీడియం వారీగా అంటే పిల్లలు పరీక్ష రాసే మీడియం మీకు తెలుసు, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, కొన్ని మైనర్ మీడియాస్ ఉన్నాయి. సబ్జెక్టు వారీగా చూసుకుంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే పిల్లల్లో పాస్ పర్సంటేజ్ 71.08%. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసే పిల్లల్లో ఒక పాస్ పర్సంటేజ్ 92.32%. హిందీ మీడియంలో రాసేది 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే 12 మంది రాశారు, ఆ 12 మంది కూడా పాస్ అయ్యారు. ఉర్దూలో 87.92%, కన్నడ మీడియంలో 56.84%, తమిళ్ మీడియంలో 94.62% అండ్ ఒడియా మీడియంలో 94.91%. దిస్ ఈజ్ ది మీడియం వైజ్ పాస్ పర్సంటేజ్. ఇంకా మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సంటేజ్ చూసుకుంటే నేను ఇందాక చెప్పడం జరిగింది, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ బీసీ వెల్ఫేర్ హైయెస్ట్ పర్సంటేజ్లో వచ్చిందనేది. సో ఇప్పుడు నేను మేనేజ్మెంట్ వారిగా కూడా మీకు ఆ ఒక పర్సంటేజ్ చెప్పడం జరుగుతుంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 98.43%. ఏపీ బీసీ వెల్ఫేర్ ఆల్సో 98.43%. దెన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ 96.72%. Then AP model schools, Andhra Pradesh model schools 92.88%. Andhra Pradesh Social Welfare Residential Education Society schools 94.56%. Andhra Pradesh Ashram schools 90.13%. Kasturba Gandhi Baliga Vidyaalayalu 88.96%. Andhra Pradesh Tribal Welfare Residential Schools 89.64%. Jilla Parishad High Schools 79.38%. Aided schools, private aided schools 80.01%. Municipal high schools 75.42%. Government high schools 74.40%. So this is the breakup of management wise. ఇప్పుడు 100% ఉత్తీర్ణత మరియు 0% ఉత్తీర్ణత సాధించిన స్కూల్ యొక్క వివరాలకు వస్తే 100% 2803 స్కూల్స్ 100% విజయం సాధించడం జరిగింది. దీనిలో గవర్నమెంట్ స్కూల్స్ 12, జిల్లా పరిషత్ స్కూల్స్ 436, మోడల్ స్కూల్స్ 37, మున్సిపల్ స్కూల్స్ 8, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 28, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 42, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 28, కేజీబీవీలు 75, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 54, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ 26, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఆశ్రమ్ స్కూల్స్ 69. అలాగే 0% ఉత్తీర్ణత వచ్చిన స్కూల్స్ 17 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో 13 స్కూల్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, 3 స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఒకే ఒక్క స్కూల్ మాత్రమే 0% ఉన్నాయి. మొత్తం 17లో 13 ప్రైవేట్, 3 ఎయిడెడ్, 1 గవర్నమెంట్. ఇప్పుడు జిల్లా వారీగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, పార్వతీపురం, మన్యం అండ్ కర్నూలు అనేది. దీనిలో మీకు డీటెయిల్ 26 జిల్లా కూడా మీకు ఒక డిసెండింగ్ ఆర్డర్లో వీ విల్ బి గివింగ్ యూ ది డీటెయిల్స్. ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే, చాలా సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే, ఈ పాస్ అయిన పిల్లల్లో 69.26% మంది ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వడం జరిగింది. అపియర్డ్లో అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన 6,16,000లో 69.26% మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయింది. 11.87% సెకండ్ డివిజన్తో పాస్ అయింది. ఇంకొక 5.56% థర్డ్ డివిజన్తో పాస్ అయింది. అంటే పాస్ అయిన పిల్లల్లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మంచి మార్క్స్తో పాస్ అయిందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ రిజల్ట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ